ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము వినాయకుని యొక్క వినాయకోత్పత్తి గురించి ఒక వీడియో చేసుకున్నాము. అది వ్రత కథ వినాలండి అందరూ తప్పకుండా. తర్వాత వినాయక విజయము, పార్వతీదేవి శాపం గురించి కూడా ఒక కథ వీడియో చేసుకున్నాము. అది కూడా వినవలసిందే. విని అక్షంతలను తల మీద వేసుకోవడం వల్ల మనకు చంద్రదోషం అనేది పోతుంది. అదేవిధంగా మనకు భాగవతంలో దశమ స్కందంలో శమంతకోపాఖ్యానం అని ఉన్నది. దీన్ని వినడం వల్ల కూడా మనకు ఈ చంద్రదోష నివారణ జరుగుతుంది అని మనకు పురాణంలో తెలియజేసిండ్రు. కాబట్టి దీన్ని కూడా మనము వినే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది శ్రీకృష్ణునికి సంబంధించిన కథ అండి. ఆల్రెడీ మనం శ్రీకృష్ణ లీలల్లో చెప్పుకున్నదే, కాకపోతే ఈ సందర్భంగా మళ్ళొకసారి దాన్ని విని తరిద్దాం. దీంట్లో ఆ వినాయకుడికి నమస్కరించుకొని చేతిలో అక్షంతలను తీసుకొని ఈ కథ వినాలండి. ఏ కథ విన్నా కూడా ఈరోజు చవితి రోజు వినాయకుడికి ప్రత్యేకత కాబట్టి ఆ విధంగా. అయితే పూర్వము సత్రాజిత్తు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన సూర్యుణ్ణి ప్రార్థించాడు. సూర్యుని కోసము తపస్సు చేసిండు, ఉపాసన చేస్తే అప్పుడు సూర్యుడు యొక్క అనుగ్రహంతో శమంతకమణి అనే ఒక మణిని పొందిండు. ఆ శమంతకమణి రోజుకు 1000 మాణుల బంగారాన్ని ఇస్తుంది. దాన్ని అది ఇంట్లో ఉండి పూజించుకుంటే దానికి అది సూర్యుడు ప్రసాదించిండు ఈ సత్రాజిత్తుకు. అయితే ఆయన ఏం చేసిండు అంటే తనకు శమంతకమణి లభించింది అన్న విషయాన్ని ఈ యాదవులైన శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళకు కూడా తెలిసిందనమాట. తెలిసినప్పుడు శ్రీకృష్ణుడు ఏమడిగిండు అంటే, ఆ శమంతకమణి ఇవ్వు, మాకు ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అని అడిగిండు. అడిగితే అప్పుడు ఈయన అంగీకరించలేదు. ఇది నేను తెచ్చుకున్నాను, ఇది మీకెందుకు ఇస్తాను, ఇవ్వను అన్నాడు. అంటే నీ దగ్గర ఉంటే అంత మానవుల బంగారం ఇస్తుంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది అని అడిగాడనమాట శ్రీకృష్ణుడు. అయితే అప్పుడు సరే అని చెప్పేసి ఊరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సత్రాజిత్తుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన ప్రసేనుడు. ఆయన ఏం చేసిండు అంటే ఆయనకు కూడా దాన్ని ధరించాలి అని కోరిక కలిగింది. అన్న ధరిస్తూ ఉన్నాడు కదా, రోజు పూజ చేస్తూ ఉన్నాడు కదా, ఒకరోజు నేను ఈ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని వెళ్తా అని ఆ అన్నను అడిగి ఆ మెడలో ఆ హారాన్ని వేసుకొని చక్కగా ఆనందంగా అడవికి వేటకు వెళ్ళాడట. అతన్ని ఒక సింహం వధించింది. ఆ మణిని చూసి, ఆ మెరిసే మణిని చూసి ఒక సింహం వచ్చి అతన్ని చంపి ఆహారాన్ని అపహరించింది. అయితే ఆ సింహం దగ్గర నుండి ఆ మణిని జాంబవంతుడు చూసిండు. ఆ జాంబవంతుడు మనకు రామాయణంలో ఉంటాడు. జాంబవంతుడు ఆయననే ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడ మనకి ద్వాపర యుగంలో కూడా. ఆ జాంబవంతుడు ఈ సింహాన్ని చూసిండు. చూసి ఆ మణి చాలా అందంగా ఉంది కదా, అయితే అది తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుంది అని ఏం చేసిండంటే ఆ సింహంతో పోరాడి దానిని వధించి ఆ హారాన్ని తీసుకుపోయి తన కూతురైన జాంబవతికి మెడలో వేసిండు. అయితే ఈ విధంగా అయిపోయింది. అప్పుడు ఈ సత్రాజిత్తు తన తమ్ముడు రావటం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, శమంతకమణిని తీసుకువెళ్ళిండు. మరి కృష్ణుడు నన్ను శమంతకమణి కోరిండు, నేను ఇవ్వలేదు. అందుకు ఆ శ్రీకృష్ణుడే
నా తమ్ముణ్ణి సంవరించి ఈ శమంతకమణిని అపహరించిండు అని అనుకున్నాడు ఈయన. ఇంకా అంతే కదండి, ఎవరైనా అడిగింది ఇవ్వలేకుంటే అది పోయింది అనుకోండి, వాళ్ళే తీసిండ్రు అని అనుకుంటాం మనమైనా కూడా. ఆ విధంగానే ఇక్కడ కూడా జరిగిందండి. అట్లా లోకమంతా ప్రచారం చేసిండు సత్రాజిత్ కృష్ణుడే తీసుకున్నాడు అని. ఈ వార్త అట్లా అట్లా అందరి నోటి ద్వారా కృష్ణుడికి తెలిసింది. మరి ఈ విధంగా ఈయన ప్రచారం చేస్తూ ఉన్నాడు, కృష్ణుడే శమంతకమణి కోసము మా తమ్ముడిని సంవరించిండు, అది ఎత్తుకొని పోయిండు, అపహరించిండు, ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా దొంగతనాలు చేయడము అని. అయితే ఈ విధంగా నింద వచ్చింది, ఆ నింద నుండి ఎట్లయినా నేను బయటపడాలి, ఆ శమంతకమణిని వెతికి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తా, నేను అవసరం లేదు, నేను ఎందుకు తీసుకుంటాను అని చెప్పేసి అన్నగారి అయిన బలరాముడికి చెప్పి అడవికి వెళ్ళిండు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఈ శ్రీకృష్ణుడితో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్ళిండు. అక్కడ గల సింహము జాంబవంతుల అడుగుజాడలు కనబడ్డాయి వాళ్ళకు అడవిలోకి. అంటే ఊరు నుంచి అడవిలోకి వెళ్తూ ఉంటే దారిలో ఎవరైనా ఆధారనే వెళ్తారు కదా, అప్పుడు సింహం వెళ్ళింది, ఆ సింహం యొక్క అడుగుజాడలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ అడుగులను పట్టుకొని గుర్తులను పట్టుకొని పోయేసరికి అక్కడ ఒక గుహ కనబడ్డదట. మరి ఆ గుహకు పెద్ద బండరాయి అడ్డం ఉందట. అయితే అప్పుడు ఈ కృష్ణుడు ఏం చెప్పిండు అంటే, తన వెంట వచ్చిన వారికి నేను ఈ గుహలోకి వెళ్తూ ఉన్నాను, మీరు 3 రోజులు చూసి వెళ్ళిపోండి, 3 రోజులలో నేను బయటకు వచ్చేది ఉంటే వచ్చేస్తాను. అయితే సరే అని వాళ్ళు బయట ఉన్నారు. కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళిండు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడింది శమంతకమణి. చూసిండు, దాన్ని తీసుకోవడానికి పోతే అప్పుడు జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితోని యుద్ధం చేసిండనమాట. అట్లా అహోరాత్రులు హోరీన గదాఘాతాలతోని 18 రోజులు యుద్ధం చేసిండ్రట ఇద్దరు కూడా. ఆయన అలిసిపోకుండా 18 రోజులు యుద్ధం చేసిండు జాంబవంతుడు. అప్పుడు జాంబవంతుడు ఇక 18 రోజులు అయిపోయి ఆయన ఇంకా అలసిపోయి అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడట, ఇదేంటి ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను, అలసిపోతున్నా కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటే, అప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ కృష్ణుడు అని గ్రహించుకున్నాడట. ఆయన శక్తిని గ్రహించుకొని అప్పుడు నమస్కరించి ఆ శమంతకమణి తర్వాత తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేసి చక్కగా నమస్కరించి వాళ్ళిద్దరిని సాగనంపాడనమాట. ఈ విధంగా శమంతకమణిని తీసుకురావడానికి పోతే ఈయనకి జాంబవతి కూడా లభించింది కృష్ణుడికి. అంటే ఫస్ట్ రుక్మిణిని చేసుకున్నాడు, తర్వాత జాంబవతిని రెండోసారి. ఇప్పుడు ఏం చేసిండు, ఆ జాంబవతిని ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా, ఈయన ఆ జాంబవతిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, అయ్యో కృష్ణయ్యకి ఏమైందో ఏమో ఇంకా రాలేదు అని పూజలు చేస్తూ ఉన్నారు, కృష్ణయ్య మంచిగా రావాలి అని. అందరూ కూడా ఆ ప్రజలు అందరూ ఆ సత్రాజిత్తునేమో తిడుతూ ఉన్నారట, నువ్వు చేయబట్టే కృష్ణయ్య ఇట్లా వెళ్ళిపోయిండు అని. అట్లా ఆయన శమంతకమణిని తీసుకొచ్చి ఆ సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేసిండు. ఇగో ఇది సంగతి, నీ తమ్ముడిని చనిపోయి ఉన్నాడు, ఇగో ఇది వీళ్ళు ఎత్తుకొని పోయిండ్రు, నీ శమంతకమణి నువ్వు తీసుకో అని. అప్పుడు సత్రాజిత్తు తన పొరపాటును ఆ తొందరపాటును తెలుసుకున్నాడు. ఆ మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసిండు.
అయితే వద్దు వద్దు నువ్వు ఇయ్య అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చి అనవసరంగా నాకు అవసరం లేదు నీ మనీ అంటే, లేదు లేదు ఈ మనీ కూడా నీకే, నా కుమార్తె అయిన సత్యభామ కూడా నీకే ఇస్తాను కృష్ణ, నువ్వు స్వీకరించాలి అని ప్రార్థించిండు అనమాట. అప్పుడు ఆ విధంగా సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు. మరి ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఈ భాద్రపద మాసము చతుర్దశి నాడు జరిగిందనమాట. ఈరోజు జరిగింది కాబట్టి ఈ కథను కూడా వినడం వల్ల మనకు చంద్రదోషం నశిస్తుంది అని మనకు పురాణంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ కథను కూడా వింటున్నాం అన్నమాట. అదేవిధంగా మనకు ఒక శ్లోకం కూడా ఉన్నదండి. ఆ శ్లోకాన్ని కూడా మనం చదువుకోవాలి తప్పకుండా. ఆ శ్లోకాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను, అందిస్తాను. మీరు దాన్ని కూడా తప్పకుండా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆ వినాయకుడికి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి ఆ అక్షంతలు తీసి తల మీద వేసుకోవాలి. వేసుకొని నమస్కరించుకున్నట్టయితే మనకు అన్ని శుభాలు జరుగుతాయి, విఘ్నాలు తొలుగుతాయి అని పెద్దలు చెప్పారు. కాబట్టి అలాంటి భక్తి, శ్రద్ధ, నమ్మకంతో పూజించండి, చక్కగా ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.